ఈ గ్రహాల గమనంలో వారు తిరిగే కక్ష్యల్లో ఒక గ్రహానికి ఇంకొక గ్రహం అడ్డొస్తా ఉంటదనమాట. హ్మ్. అడ్డొచ్చినప్పుడు ఈ కొన్ని ప్రభావాలొస్తాయి. అందులో ముఖ్యంగా మన మానవాళి మీద, ప్రపంచం మీద ప్రభావం చూపించే గ్రహాలు సూర్యుడు, చంద్రుడే. హ్మ్. సూర్యుని ప్రభావం వల్లే మొత్తం ప్రపంచం అంతా కరెక్ట్. నడుస్తుంది అందరికీ నడుస్తుంది. తెలుసు. అవును. సూర్యకాంతి మనకి రాకుండా ఆగిపోవటానికి ఒక మధ్యలో భూమికి మధ్యలో మధ్య చంద్రుడొస్తే సూర్యగ్రహణం, చంద్రుడికి, భూమికి మధ్యలో వస్తే చంద్రగ్రహణం అది అందరికీ చెప్పింది. రైట్. ఈ గ్రహణాలు వచ్చినప్పుడు వీరు ఈ గ్రహాల కక్ష్యలంటారు. ఆర్బిట్‌లో తిరుగుతా ఉంటాయి. అవును. ఆ తిరుగుతూ ఉన్నప్పుడు ప్రతి కక్ష్యని ఏదో ఒక పాయింట్‌లో కట్ చేస్తాయన్నమాట. హ్మ్. అటువంటి భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతూ తన చుట్టూ తాను తిరుగుతుంది. అది ఎలిప్టికల్ ఆర్బిట్‌లో తిరుగుతా ఉంటది. హ్మ్. ఆ పరిభ్రమణంలో ఒక పాయింట్‌లో మార్చ్ 21 అండ్ సెప్టెంబర్ 21 ఆ రెండిట్లో ఈక్వల్ నైట్ అండ్ డే ఉంటాయన్నమాట. హుహుహు. వాటిని సోలిస్టిస్ అంటారు. సమ్మర్ సోలిస్టిస్, వింటర్ సోలిస్టిస్ అంటారు. ఓకే. అట్లాగే భూమి సూర్యుడి నుంచి దూరంగా వెళ్తది. అపోజీ పెరిజీ అంటారనమాట. అవి సోలిస్టిస్ అండ్ విషువక్తులు అంటారు ఓకే. తెలుగులో. ఈ నాలుగిటిని పర్వదినాలన్నాను. ఈ క్రమంలో వచ్చినప్పుడు ఈ భూమిని చంద్రుడేమో భూమికి ఉపగ్రహం. సూర్యుడి నుంచి కాంతిని తీసుకుని వేడి తనలో నింపుకుని వెలుగును మాత్రం భూమికి ఇస్తా ఉంటాడు. హ్మ్. చంద్రుడి కిరణాల వల్లే జీవులన్నీ ఉత్పన్నం అవుతాయన్నమాట. అందులో ఓకే. అమృత కిరణాలు అంటారనమాట. బీజాలు మొక్కలన్నీ మొలకెత్తదని రాత్రి సమయంలోనే మొలకెత్తుతాయి. కరెక్ట్. కరెక్ట్. అందుకు అవును. అమృతకారకుడు చంద్రుడు. ఈ ఓహ్! రకమైన గ్రహగతులు తిరుగుతూ ఉన్నప్పుడు ఈ అడ్డు వచ్చినప్పుడు మనకి సూర్యుడి నుంచి వచ్చే కాంతి భూమికి చేరకపోవటం, అట్లాగే చంద్రుడి నుంచి వచ్చే కాంతి భూమికి చేరకపోవడం జరుగుతదనమాట. హ్మ్. ఎప్పుడైతే మనం ఇంట్లో కరెంట్ పోయింది, చీకట్లో ఉంటాం. మళ్ళీ కరెంట్ వచ్చే వరకు మనకి అంధకారమే ఉంటది. హ్మ్. ఆ రకంగా సూర్యుడి నుంచి రావాల్సిన కాంతి మనకు రాకపోతే, ఆ సమయంలో సూర్యుడి నుంచి మనకి వచ్చే సప్తవర్ణాల కాంతి అందరికీ తెలుసు.